హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రూపాస్ వరల్డ్. ఇవాళ మనము ఒక అల్లరి కోతి అయిన చింపిరి చింపు చేసిన పని ఏంటో తెలుసుకుందాము. అనగనగా ఒక అడవిలో ఒక కోతి పిల్ల ఉండేది. దాని పేరేమో చింపు. అది ఆడుతూ పాడుతూ చలాకీగా అడవిలో తిరుగుతూ అందరికీ సహాయం చేస్తూ ఉండేది. అయితే మిగిలిన జంతువులన్నీ చింపుని ఏమైనా పనులున్నప్పుడు దగ్గరికి రానిచ్చేవి తప్పిస్తే మిగిలిన సమయాల్లో పూర్తిగా దూరం పెట్టేవి. కారణం చింపు మురికిగా ఉండటమే. చింపు రోజంతా పనిచేసేది, చెమటలు కక్కేది, సరిగ్గా స్నానం చేసేది కాదు, మంచి బట్టలు కూడా వేసుకునేది కాదు. కానీ ఒకరోజు ఎందుకో అది సూటు బూటు వేసింది, తలకు నూనె పెట్టింది, చక్కగా ముస్తాబయింది, ముఖానికి పౌడర్ రాసుకుంది. ఎప్పుడూ మురికిగా ఉండే ఈ చింపు ఈరోజు ఇంత చక్కగా ఎందుకు తయారైందబ్బా అని దాన్ని చూసిన జంతువులన్నింటికీ విచిత్రంగా అనిపించింది. ఏ చింపు, స్వయంవరానికి వెళ్తున్నావా ఏంటి అంటూ నవ్వింది గాడిద హేళనగా. ఏ చింపిరి చింపు, ఇక్కడికి వెళ్తున్నావు, ఎక్కడ ఊడుస్తావు ఈరోజు అని జింక అడిగింది వెటకారంగా. ఏ ఎటు పోతున్నావు, ఆగు, దుంపలు ఏరటంలో నాకు సహాయం చేయాలి, ఇక్కడ్రా అని కుందేలు గద్దించింది. అయినా చింపు ఎవ్వరికీ ఏమీ సమాధానం చెప్పలేదు. తనకి ఏమీ పట్టనట్లు వాళ్ళందరికేసి పొగరుగా చూసి నడుచుకుంటూ కొనసాగింది. దాంతో తోడేలుకు చాలా కోపం వచ్చింది. ఎంత పొగరు, ఎంత కావరం ఈ చింపిరి చింపుకి, మనమంటే ఎంత చులకనో చూడు, మనల్ని కాదని అది ఈ అడవిలో ఎట్లా బ్రతుకుతుందో నేను చూస్తానంటూ కోపంతో రగిలిపోయింది. ఇది మనందరినీ ఎగతాళి పట్టించి తనొక్కతే ఎక్కడికో పోదామనుకుంటుంది. అదేమీ కుదరదు. ముందు మనందరం ఇది ఎక్కడికి వెళ్తుందో చూద్దాము, తర్వాత దీని పని పడదాము, పదండి అంది ఏనుగు. సరే సరే అన్నాయి జంతువులన్నీ. చింపు ఏమో నడిచి నడిచి చెరువు పక్కన ఉన్న ఒక పొద దగ్గర ఆగింది. దానిని అనుసరిస్తూ వస్తున్న జంతువుల గుంపంతా దానితో పాటే ఆగింది. అప్పుడు చూశాయవి ఆ పొద అంతా రకరకాల పువ్వులతో అలంకరించబడి చాలా అందంగా ఉన్నాయి. కొంగలు అతిథుల కోసం విందు ఏర్పాట్లు చేస్తున్నాయి. నెమళ్ళు, తాబేళ్లు కుతూహలంగా అటు ఇటు తిరుగుతున్నాయి. ఇవన్నీ ఏదో పార్టీకి వచ్చాయి అనుకున్నాయి. ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తున్న జంతువుల గుంపుతో చింపు చెప్పింది, చూడండి ఫ్రెండ్స్, మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. విషయం ఏమిటంటే ఈరోజు నా స్నేహితురాలు టుమ్మి పుట్టినరోజు. దానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించాలనుకున్నాను. కానీ నాకు తెలుసు మీ అందరూ బిజీగా ఉంటారని. ఎవరి పుట్టినరోజుకో మేమెందుకు రావాలి, రమ్మంటే రారు కదా మీరు, అందుకే నేను ఇలా చేశాను అని చెప్తుంది. ఎప్పుడూ మురికిగా ఉండే నేను చక్కగా ముస్తాబై వెళ్తుంటే కుతూహలం కొద్దైనా మీరంతా నా వెంట వస్తారు అని ఈ పని చేశాను. మీరంతా నన్ను క్షమించాలి అని అడిగింది చింపు. చింపు తెలివికి అవన్నీ ఆశ్చర్యపోయాయి. ఇంతలో మర్రి చెట్టు మీద నుండి ఉడతమ్మ కిందికి దిగి వచ్చి టుమ్మిని పిలిచింది. ఇదిగో టుమ్మి, ఎవరెవరు వచ్చారో చూడు, త్వరగా బయటికి రా అని పిలిచింది. టుమ్మి బయటికి వచ్చి, హాయ్ చింపు, హాయ్ ఏనుగు మామ, హాయ్ అందరూ, అమ్మయ్య అందరూ వచ్చారా, మీరెవ్వరూ రాలేదేమో అని చాలా బెంగపడుతున్నాను. జంతువులన్నీ సిగ్గుపడుతూ తల వంచుకున్నాయి. టుమ్మికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాయి అన్ని జంతువులు. వీళ్ళందరినీ నేనే పిలుచుకొచ్చాను, ఇక నుండి వీళ్ళంతా కూడా మన మిత్రులే అని చెప్పింది చింపు. పద పద కేక్ కొద్దాం, టైం అయ్యింది అని టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళింది చింపు. టుమ్మి కేక్ కట్ చేసి అతిథులందరికీ తినిపించింది.
అంతలో మీ అమ్మ నాన్న ఎక్కడ టుమ్మి అని అడిగింది తోడేలు. టుమ్మి ముఖం పాపం చిన్నబోయింది, కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీకు తెలియదు కదా, టుమ్మికి అమ్మ నాన్న లేరు, ఎప్పుడో చనిపోయారు. దాంతో టుమ్మి ఊరికే కూర్చొని ఎప్పుడూ ఏడుస్తూ ఉండేది. ఆ సమయంలో టుమ్మికి చింపుతో స్నేహం కుదిరింది. దాన్ని అమ్మ కంటే ఎక్కువగా చూసుకుంది చింపు. దాని సాయం వల్లనే టుమ్ము కోలుకొని ఇప్పుడు ఇంత పెద్దదయ్యింది. ఈ పుట్టినరోజు వేడుకలను కూడా చింపునే ఏర్పాటు చేసింది తెలుసా. నాకెవ్వరూ లేరు అని టుమ్మి బాధపడుతుంటే, లేదు టుమ్మి, మనకి చాలామంది ప్రాణ స్నేహితులు ఉన్నారని చెప్పి మీ అందరినీ ఇక్కడికి తీసుకొని వచ్చింది అని చెప్పింది మని గొల్లబామ. బయటికి ఎప్పుడు అల్లరి చిల్లరిగా కనిపించే మురికి కోతి పిల్ల చింపిరి చింపు మనసు మాత్రం ఎంత తెల్లనిది, సెలయేటి నీరెంత స్వచ్ఛమైనది అని తెలుసుకున్నాయి అడవిలోని జంతువులన్నీ. స్నేహానికి విలువ కట్టలేం, ఎవరికైనా రూపం కాదు ముఖ్యం, గుణం ముఖ్యం అని పాడాయి. ఆ రోజే కాదు, తర్వాత ఏనాడు టుమ్మికి ఇక ఒంటరితనం అనేదే గుర్తుకు రాలేదు. అంతగా అవన్నీ కలిసిపోయాయి. నిజమైన స్నేహం అనేది మనిషి రూపంతో కాదు, మనసుతో ఏర్పడుతుంది. ఇది ఈ కథలోని నీతి. నా ఈ చిన్ని ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.